ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వాగర్ధావివ సంతుష్టౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. మనము గత వీడియోలో రాహుకు సంబంధించి రాహుకేతులకు సంబంధించిన విషయాలు గురించి కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు 25వ తేదీ అంటే భానువారం ఆదివారం రోజు 25 జనవరి 2026 సంవత్సరంలో రథసప్తమి అని సూర్యదేవునికి సంబంధించిన ఒక పర్వదినము. అంటే రథసప్తమి అంటే రథసప్తమి అంటే 7 శ్వేత అశ్వాలు అంటే 7 తెల్లటి గుర్రాలతో కూడిన ఒక రథం మీద సూర్యుడు ఉత్తరాయణం వైపు అంటే ఉత్తర దిశలో పూర్తిగా తన ప్రయాణాన్ని ప్రారంభించే రోజు సూర్యనారాయణ స్వామి అంటే సూర్యదేవుడు. సో ఈ ఆదివారం రోజు సూర్యోదయంతో తన ఉత్తరాయణం అంటే ఉత్తర దిశ వైపు కొద్దిగా తిరుగుతూ ప్రయాణించడము. సో ఆ ప్రయాణం రేపటి నుంచి పూర్తిగా మొదలవుతుంది సూర్యుని యొక్క ఉత్తర దిశ ప్రయాణం. దాన్ని సో రేపు ప్రారంభ దినం కాబట్టి రథసప్తమి అని పేరు. తన రథాన్ని 7 గుర్రాల గల రథాన్ని పరుగులు పెట్టిస్తారు రేపు. అంటే అదొక పర్వదినము. రేపు ఎవరైతే సూర్యునికి సంబంధించి ఆదిత్య హృదయం పారాయణం చేయడము, ఆదిత్య హృదయం వినడం కానీ చదవడం ద్వారా కానీ లేక సూర్యాష్టకం అని ఒక స్తోత్రాలకు సంబంధించి ఒక స్తోత్రం ఉంది. ఆ సూర్యాష్టకం పఠించడం ద్వారా కానీ భక్తితో సూర్యనారాయణకి నమస్కారాలు చేయడం ద్వారా అర్ఘ్యం వదలడం ద్వారా అంటే సూర్యోదయ సమయంలో సూర్యుడు ఉదయించుచున్న సమయంలో అర్ఘ్యప్రదానం అంటే రాగి పాత్రలో దోసిట్లో నీళ్లు తీసుకొని ఆ రాగి పాత్రలోకి మంత్రసహితంగా అంటే సూర్యునికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. అవి వినడం ద్వారా వినుకుంటూ లేకుంటే చదువుతూ మననం చేసుకుంటూ తోయం అంటే నీటిని సూర్యనారాయణకి సమర్పించడము, దాన్ని అర్ఘ్యం అంటారు. అది చేయడం ద్వారా సూర్యనారాయణ అనుగ్రహానికి పాత్రలవుతాము. తద్వారా ఏదైనా పదవి ప్రాప్తి కానీ ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు రంగానికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే అందులో విజయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సూర్యనారాయణని ప్రార్థించడం ద్వారా రథసప్తమి రోజు. అదేవిధంగా రథసప్తమి రోజు దీర్ఘకాలిక వ్యాధులు కూడా నశిస్తాయి. అంటే చర్మ వ్యాధులు కానీ లేకుంటే ఏదైనా గుండెకు సంబంధించిన లయ, హార్ట్ పల్స్ అంటారు, హార్ట్ బీట్ అంటారు, వీటికి సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉన్నా కూడా అవి ఉపశమనం కలుగుతాయని చెప్పబడి ఉంది. ఆరోగ్యం కూడా చక్కటి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. అంటే ఏదైనా అనారోగ్యాలు కలిగి ఉంటే అవి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పొందే అవకాశం కలిగి ఉంటారు ఈ సూర్యనారాయణని ప్రార్థించడం ద్వారా. అదేవిధంగా రథసప్తమి నాడు సూర్యోదయం పూర్వమే నిద్రలేసి 7 జిల్లేడు చెట్టు అని ఒక జిల్లేడు చెట్టు ఉంటుంది. ఆ జిల్లేడు ఆకులను భుజాల పైన 2, శిరస్సు పైన 1 ఉంచుకొని భుజాలపైన వీలైతే పద్మాసనం మీద కూర్చునే అవకాశం ఉంటే మోకాళ్ళ పైన కూడా ఉంచుకుంటారు. కనీసం భుజాల మీద శిరస్సు మీద జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం ఆచరిస్తే ఆ 7 ఈ ఆకులు అంటే 7 ఆకులు ఉంచమంటారు. భుజాల మీద ఇటువైపు 2 అటువైపు 2 శిరస్సు మీద ఒక 3 ఆకులు ఉంచుకొని స్నానం ఆచరించడం ద్వారా సూర్యుని ధ్యానించుతూ మనసులో సూర్యుని ధ్యానం చేస్తూ స్నానం చేయడం ద్వారా
ఏదైనా గత జన్మ పాప కర్మ ఫలితాలు ఏమైనా ఉంటే అవి నశిస్తాయి అని కూడా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో తెలిపినట్లు ఇక్కడ ఇక్కడ మనకు తెలుస్తుంది. ప్రత్యేకమైన పూజలు ఇళ్లలో సూర్యునికి అంటే సూర్యుని యొక్క దేవాలయం మనకు అందుబాటులో ఉంటే అవి చాలా అరుదుగా ఉంటాయి. సూర్యునికి సంబంధించిన దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అవి అరసవిల్లి అని ఒక చోట ఉంది. అరసవిల్లి అక్కడ ఒకవేళ వీలైతే అక్కడ వెళ్ళి సూర్యునికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ విధంగా జిల్లేడాకులు రేగుపండ్లతో సూర్యనారాయణకి పూజలు నిర్వర్తిస్తారు. ఇంకొకటి రేపు రథసప్తమి రోజు తులసి కోట ముందు ఏదైనా రథము ముగ్గు వేసి అందులో పాలు పొంగించిన బెల్లము నెయ్యితో గోధుమ రవ్వతో సూర్యనారాయణకి ఏదైనా పాయసాన్ని వండి నైవేద్యం సమర్పిస్తే ఆయన చాలా సంతుష్టుడవుతాడు. సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంకు మనము పాత్రులవుతాము. ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక మానసిక ఉత్తేజం కలుగుతుంది. మనకు తెలియని తేజస్సు, ఒక ప్రకాశము, తేజస్సు, ఒక శక్తి, ఇటువంటివన్నీ మనకు లభిస్తాయి. జ్వరపీడలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. జ్వరపీడలు ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి. సూర్యనారాయణకి ఇష్టమైన ఎరుపు రంగు గల పూలతో స్వామిని పూజించడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా శ్రేష్టమైనది. సో ఈ విధంగా రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ప్రేక్షకులకు నేను మనవి చేస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.